మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కృష్ణప్ప, మా సోమందేపల్లి జిల్లా కమిటీలో కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నాము. 30 సంవత్సరాల కళ మాది. ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమము, ఏబిసిడి వర్గీకరణ. ఆ కళని నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నెరవేరింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అత్యధికంగా మాదిగలున్నా కూడా మాదిగలకి మాలలకి ఇక్కడ దొరుకుతాండేది. ఇది వేరే కులాలకి ఏమాత్రం సంబంధం లేదు. మా వాటా అంతా మొత్తము మాలలే అనుభవిస్తున్నారు. మాదిగ ఉప కులాల వాటా అంతా మొత్తం మాలలే అనుభవించుకుంటున్నారు. ఉద్యోగాలు, ఆర్థికంగా, రాజకీయంగా అన్నీ వాళ్ళే బలపడతారు. అందుకని 94లో కృష్ణమాదిగ గారు ఉద్యమాన్ని ప్రారంభించినారు. ఆ 94 నుంచి మేము ఉద్యమంలో పనిచేస్తున్నాము. 2000లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ అమలుపరిచినారు. అప్పుడు కూడా చాలామంది మా మాదిగ బిడ్డలకు, అదే ఉపకులాలకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళు కోర్టు పోయి చెల్లదు, మళ్ళీ కోర్టు నుంచి ఇది అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోర్టు పోయి దీన్ని రద్దు చేసినారు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ మాకే చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే మాకు రిజర్వేషన్ అమలు చేసినారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం మాకు ఈ వర్గీకరణ మళ్ళీ అమలు చేసి మాదిగలని, మాదిగ ఉపకులాలని సమానంగా హక్కులు మీరు పొందల్లా. ఈ రాజకీయంగా, సామాజికంగా, ఉద్యోగాలు అన్ని రకాలు మీరు సమానంగా పొందాలని ఇది చేసినారు. ఏది ఏమైనా మా కృష్ణమాదిగ గారు ఆ రోజు అంటే మా మాదిగుల కోసం ఆయన శ్రమించి అసలు ఒక్క తూరు ఆయన బయటకు వచ్చినట్టు 6 నెలల కాలం ఆయన ఇంటికి పోయలేదు. పనినిత్యము మాదిగుల కోసం, మాదిగ సమస్యల కోసము, మాది విద్యార్థుల కోసమే కష్టపడినారు. ఏది ఏమైనా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మా న్యాయమైన కోరికల్ని, సవితమ్మక్క గారు మా న్యాయమైన కోరికల్ని తీర్చినారు. వాళ్ళకి, ఈ కూటమి పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా మేడం సవితమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీడియా మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి మా సహచరులందరికీ ఉద్యమ నమస్కారాలు. ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం డిస్టిక్లోని ఈదుమూడి గ్రామంలోని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలోని మొదలైంది. ఇప్పటికీ 31 సంవత్సరాలు సుదీర్ఘ చరిత్ర ఈ ఉద్యమానికి. 1994-97 వరకు ఈ ఉద్యమం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఉవ్వెత్తులా ఎగిసిపడింది. ఈ ఉద్యమం అప్పుడు స్వాతంత్రంలో ఎంత విధంగా ఉద్యమం పోరాటం జరిగిందో అంత విధంగా ఈ ఉద్యమం పోరాటం జరిగింది. ఈ ఉద్యమం లక్ష్యం ఏమంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల 59 ఉపకులాల్లోని కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ ఫలితాలు అనుభవిస్తున్నాయని, ఆ రిజర్వేషన్ ఫలితాలు మాదిగ ఉపకులాలకి అందలేదనేదే ప్రధాన అంశం. ఈ అంశంపైనే ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం 1997లో విపరీతమైన ఉవ్వెత్తులా జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వం, ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా ఉద్యమాన్ని చూసి ఒక కమిషన్ వేశాడు. అది రామచంద్ర కమిషన్ గారు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు తిరిగి మాదిగలకు, మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయంగా చాలా వెనుకబడినారు. ఎస్సీలోని రిజర్వేషన్ 10% ఒక కులం వారు అనుభవిస్తున్నారని ఒక నివేదిక సమర్పించడం జరిగింది. అప్పటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కమిషన్ ఆధారంగానే అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. ఎస్సీ వర్గీకరణ జరగాలి, ఆంధ్రప్రదేశ్లోని 59 ఉపకులాల్లో కొన్ని కులాలకు అన్యాయం జరుగుతుందని వర్గీకరణ కోసము అసెంబ్లీ తీర్మానం చేసి అప్పుడు 2000 సంవత్సరంలోనే వర్గీకరణ జరిగింది. ఈ వర్గీకరణాన్ని కొందరు అంటే మా మాల కులస్తులు ఓర్పు లేక మాకొచ్చే శాతాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి ఆ శాతాన్ని ఓర్చుకోలేక సుప్రీంకోర్టు వెళ్ళి వర్గీకరణ చెల్లుదని సుప్రీంకోర్టులో కేసు పెట్టేశారు. సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేసింది.
ఏమంటే వర్గీకరణ అంశం అనేది యావత్ భారతదేశంలో సమస్య ఇది పార్లమెంట్ జరగాలని చెప్పేసి అప్పుడు వర్గీకరణ చెల్లదని కోర్టు కొట్టేసింది. తర్వాత ఉద్యమం ఊరితలా జరుగుతుంది. 2014 నుండి 19 వరకు మళ్ళీ ఒక కమిషన్ వేశారు, ఉషా మిషన్ కమిషన్ వేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారే వేసి ఆ కాలం వైపులోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము వెళ్ళిపోయి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. 2019 నుండి 2004 వరకు ఈ 24 వరకు ఈ ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఈ ఉద్యమాన్ని విపరీతంగా వంచేశాడు. మా కృష్ణమాల కానీ ఎప్పుడు కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయనకి ఏం సమస్య కోరినా కానీ అసలు మమ్మల్ని ఎక్కడా కానీ రానిలేదు. ఉద్యమాన్ని అణచేసిన కారకుడు ఒక జగన్మోహన్ రెడ్డే. అప్పుడు వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం చేశారు, కానీ ఆ అసెంబ్లీ తీర్మానంగానే కొట్టేసిన వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మాదిగు చాలా అన్యాయం చేసినాడు. తర్వాత 2023లోని వర్గీకరణ అంశంపై నేటి ప్రధాని అప్పుడు ప్రధాని మోడీ గారు హైదరాబాద్లో భారీ బల సంఘముకు ఇచ్చేసి ముఖ్య అతిథిగా వర్గీకరణ అంశం అది మాదిగలకు ఉపకులాలకి అన్యాయం జరుగుతుందని ఆయన ఆ రోజు మాకు మాట ఇచ్చాడు. మీది న్యాయమైన కోరిక, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని మాట ఇచ్చాడు. దాని ప్రకారమే మళ్ళీ ఎన్డీఏ కూటమి మన కూటమి ప్రభుత్వం అధికారం రావడము మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ కూటమి ప్రభుత్వంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడము. 2025లో మళ్ళీ సుప్రీంకోర్టు 2024 సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్తో వర్గీకరణ చేసుకోవచ్చని ఒక తీర్మానం వచ్చింది. అంటే ఆ రాష్ట్రాల్లోనే అసెంబ్లీలో తీర్మానం చేసుకోవచ్చని ఒక తీర్పు ఇచ్చింది. దాని అనుకూలంగా మన మన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు మా మాదిగల పట్ల ప్రేమతో ఆయనకున్న మా గౌరవంతో ఇది తర్వాత ఈరోజు 2025లోని ఏప్రిల్ 15 తారీఖున ఒక కేబినెట్ తీర్మానం చేసింది, ఆర్డినెన్స్ని జారీ చేసింది. అంటే వర్గీకరణానికి మేము ఓకే అని, అంటే వచ్చే అసెంబ్లీ బిల్లులో మళ్ళీ తర్వాత అసెంబ్లీలో ఈ తీర్మానం చేసి ఆర్డినెన్స్ జీవో జారీ చేస్తారు. కాబట్టి దీనికి కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ కేబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి సౌతమ్మక్క గారికి, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారికి మా తరపున మా కుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అదే క్యాబినెట్లో సవితమ్మ గారు ఈరోజు నిర్ణయం తీసుకొని ఈరోజు మాకు ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ తెచ్చిన దానికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ క్యాబినెట్లో ఈ ఆర్డినెన్స్ తెచ్చిన దానికి మాదిగ బిడ్డలందరూ కూడా ఉన్నత ఫలాలు అందరూ కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. దీనికి వెనక దీంట్లో 3 దశాబ్దాల కాలంగా పోరాటం చేసినటువంటి మాదిగ బిడ్డలు ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళందరికీ కూడా ఆ అమరులందరికీ కూడా నాకు జోహార్లు అర్పిస్తూ ఈ అవకాశం మాకు చంద్రబాబు నాయుడు కల్పించిన దానికి, పవన్ కళ్యాణ్ గారు కల్పించిన దానికి వారికి ప్రత్యేకంగా మా కుల బంధువులు అయితేనేమి, కుల పెద్దలు అయితేనేమి అందరూ కూడా మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి వెళ్ళలా ఎప్పుడు వెనువెంట ఉండి ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా సార్ గారు ఏం చెప్తే దానికి మేమంతా కూడా అంగీకరించి పనిచేసేందుకు మాకు ఇంకొక స్ఫూర్తి తీసుకొని వచ్చాడు. మాదిగ బిడ్డలు అందరికీ కూడా మంచి అవకాశాలు, ఉద్యోగాలు అయితేనేమి, రాజకీయంగా అయితేనేమి అందరూ కూడా మేము కూడా ఈరోజు మేము ఒక పదవులు పొందినామంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాశారు. ఈరోజు మందాకృష్ణ గారు మాకు ఇంకోటి పోరాటంతో మాకు ఇంకోటి ఏబిసిడి వర్గీకరణ సాధించిన దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మందాకృష్ణ గారికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మా నరేంద్ర మోడీ గారికి, సవితమ్మ అక్క గారికి, లోకేష్ బాబు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు నాగరాజు, పెనుగొండ నియోజకవర్గ జనసేన పార్టీ. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి నేడు కూటమి ప్రభుత్వం సహకరించి నిన్నటి రోజున క్యాబినెట్లో ఆర్డినెన్స్కి ఆమోదం తెలిపి, అదేవిధంగా గవర్నర్ ఆమోదం కోసం పంపితే గవర్నర్ కూడా ఆమోదించి నేడు న్యాయశాఖ ద్వారా గెజెట్ని రిలీజ్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, సవితమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఈ పోరాటంలో దాదాపు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తుంటే ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క కులం మాకు సహకరించినారు. పాత్రికేయులు అయితేనేమి, మిగతా సామాజిక వర్గాల వారు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించినందుకే ఈరోజు మేము మా యొక్క కళని నెరవేర్చుకోగలిగినాం. వారందరికీ కూడా కృతజ్ఞతలు.
ఈ ఉద్యమంలో ఎంతోమంది రాజకీయ పార్టీలు, ఎన్నో రాజకీయ నాయకులు మాకు సహాయ సహకారాలు అందించి మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహించి మీకు న్యాయం చేస్తామని చెప్పి భరోసా కల్పించి నేడు ఆ కళను నెరవేర్చినందుకు ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మాకు యొక్క కృతజ్ఞతలు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నింటే ఈరోజు ఎస్సీల కళ నెరవేరేదా? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదు, గుర్తుపెట్టుకో, ఇంకొక 30 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ మాదిగలు నీతో పాటు ఉండరు. ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? ఈ మాదిగల కళ నెరవేరేదా? 5 సంవత్సరాల్లో నువ్వు 5 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఒక 2 సామాజిక వర్గాలకు సంబంధించిన సమస్య ఉంది, దీనిపైన మాట్లాడదామని ఒక్కసారైనా అనుకున్నావా? సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తరఫున కనీసం ఒక లాయర్ని పెట్టలేకపోయినావు. అది నీ యొక్క భవిష్యత్తు. అందుకే నీకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా మూకుమ్మడిగా కలిసి 11 సీట్లకే పరిమితం చేసినారు. ఈరోజు మాకి మాదిగలకి మేము ఎందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం, నీకెందుకు చెప్పలేకపోతున్నాం అంటే నువ్వు ఏ రోజు కూడా మాదిగల యొక్క సమస్య పైన ఒక్క నిమిషం కూడా నువ్వు మాట్లాడలేకపోయినావు. పరోక్షంగా మమ్మల్ని వ్యతిరేకించినావు, పరోక్షంగా మా యొక్క ఉద్యమాన్ని నీరుగార్చినావు. ఈరోజు ఏ వర్గానికి 1%, బి వర్గానికి 6.5%, అదేవిధంగా సి వర్గానికి 7.5% రిజర్వేషన్ ఫలాలు వస్తున్నాయి అంటే అదేవిధంగా ఎస్సీలో ఉన్నటువంటి పిల్లలకి భవిష్యత్తులో విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తున్నారు అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మా పెనుగొండ నియోజకవర్గ అన్నదాత అన్నపూర్ణేశ్వరి సవితమ్మ గారు. ఇప్పటికైనా జగన్ పార్టీలో ఉన్నాళ్ళు, వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న మాదిగ సోదరులు గుండెల మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు ఎవరి ద్వారా ఈరోజు ప్రతిఫలాలు అందాయి, ఎవరి ద్వారా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి ఈరోజు ఆర్డినెన్స్ ఆమోదం తెలిపి ఈరోజు ప్రజలకి మాదిగ సోదరులకి న్యాయం జరిగిందనేది ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ముందుకు పోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రెస్ వాళ్ళకి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రాము అండి, మాది పెనుకొండ. నేను పెనుకొండ యూనిట్ ఇన్ఛార్జ్ టీడీపీలో 1994 జూలై 7 ప్రకాశం డిస్టిక్ ఈదుమూరు గ్రామంలో ఎంఆర్పిఎస్ అనే ఉద్యమం పూడు పోసుకుపోయిందండి. అక్కడ కేవలం 7 మంది మాత్రమే ఆ రోజు దాన్ని స్టార్ట్ చేసి దీన్ని దిశలా తీసుకెళ్ళి దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో కృష్ణ అన్న మాదిగ గారు ఆ రోజుల్లో మాదిగ అని చెప్పుకునేకే భయపడే రోజుల్లో ఈయన మేము కూడా సమాజంలో ఒక్కటే మాకు గౌరవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన కృష్ణ మాదిగ అని చెప్పేసి ట్యాగ్ని పెట్టుకొని పక్కన ట్యాగ్ని పెట్టుకునేసి ఆ రోజు నుండి నేటి వరకు ఎన్నో త్యాగాలు కోర్చి ఎన్నో ఉద్యమాలు చేసి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ వారు అక్కడి వరకు కూడా దాన్ని తీసుకెళ్ళి ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఒక కొలికి తీసుకొని వచ్చి దానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంతవరకు కూడా దాన్ని తీసుకొని వచ్చారు. అదే కాదు ఉద్యమం స్టార్టింగ్లో ఎంతోమంది మా మాదిగ సోదరులు అమరులైనారండి, ఇది ప్రాణత్యాగాలు చేసుకున్నారు. వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను పాదాబంధాలు తెలియజేసుకుంటున్నాను. జీవో పాస్ చేస్తారని తెలిసిన సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వమైన ఈ ప్రధానమంత్రి గారికి, అలాగే మా ముఖ్యమంత్రి గారైన మన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా అన్నపూర్ణేశ్వరి సవితమ్మక్క గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పెనుగొండ మీడియా మిత్రులకు నా శుభాకాంక్షలు, నమస్కారాలు. 1994లో ఒక 10 మందితో ఈదుమూడి అనే ప్రకాశం జిల్లాలో గ్రామంలో 10 మందితో ఉద్యమం స్టార్ట్ అయింది. ఈరోజు కోట్లాది మంది ఎంఆర్పిఎస్ నాయకులుగా తయారైనాము. ఈ 30 సంవత్సరాల్లో బందులు చేసినాము, రాష్ట్రాలు చేసినాము, హైదరాబాద్ ముట్టిచ్చినాము, విజయవాడ ముట్టించినాము. ఈ వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఎందుకంటే ఈరోజు మాది బిడ్డలకి ఆయన న్యాయం చేస్తున్నాడు. మాకెట్లా ఉద్యోగాలు రావు, మేమంతా ఉద్యమాలు 55 ఏళ్ళు 60 ఏళ్ళు మాకు ఉద్యోగాలు రావు. కనీసం భవిష్యత్తులో మా పిల్లలు
మా తోటి మాదక సోదరుల బిడ్డలందరికీ న్యాయం చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు గారికి ఆర్డినెన్స్ శాసనసభలో ఆర్డినెన్స్ పెట్టినందుకు బిల్లు ఓకే ఉంది కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ పెట్టి బిల్ పాస్ చేసినారు. వాళ్ళందరికీ ఎంఆర్పిఎస్ ద్వారా నేను ఎంఆర్పిఎస్ స్టేట్ సెక్రటరీ, నా జీవితం అంతా ఎంఆర్పిఎస్కి అంకితం అయిపోయింది. ఇప్పటికీ భూమి లేకుండా ఎంఆర్పిఎస్ కోసం పనిచేస్తున్నా. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిన్నటి దినం కేబినెట్ సమావేశంలో గతంలో ఎస్సీ కులాలైనటువంటి మాదిగ మాలలకు సమాన హక్కులు రావాలనే ఉద్దేశంతో ఉప కులాలన్నిటికీ సమాన అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. ఈ ఎస్సీలకు సంబంధించి ఏబిసిటీ వర్గీకరణకు సంబంధించి అప్పట్లోనే తీర్మానం చేశారు. అయితే కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కుల వల్ల అది ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చొరవతో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనేమి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అదేవిధంగా మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సౌతమ్మ గారు అయితేనేమి నిన్నటి దినం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేసి ఈ దినం జీవో కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా మాలలు అయితేనేమి, మాదిగలు అయితేనేమి అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ వారికి ఉద్యోగాల్లో అయితేనేమి, ఉపాధి అవకాశాలు అయితేనేమి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు అయితేనేమి, ఈ విధంగా అందరికీ అవకాశం ఇచ్చే విధంగా కూడా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల మన మాదిగ సోదరులు అయితేనేమి, మాలల సోదరులు అయితేనేమి అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరోసారి చంద్రబాబు నాయుడు గారు రుజువు చేశారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం తెలవడం హర్షణీయం. గతంలో రాజీవ్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ తీర్మానం దీని ప్రకారం 200 పాయింట్ల రోస్టర్ అమలుకు నిర్ణయించింది. త్వరలో విడుదల చేయనున్న డిఎస్సి నోటిఫికేషన్, అదేవిధంగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్లు సమానంగా అందేలా కూడా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి గ్రూప్ 1లో 12 ఉప కులాలకు సంబంధించి 1%, అదేవిధంగా గ్రూప్ 2లో 16 ఉప కులాలకు సంబంధించి 6.5%, గ్రూప్ 3లో 29 ఉప కులాలకు సంబంధించి 7.5% రిజర్వేషన్లు అమలయ్యేలా ఆమోదం తెలిపింది. అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆర్డినెన్స్ అమల్లో వస్తుందని ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టం చేసిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.